నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సూర్యోస్మి తల్లి. తెలుగు 2 స్టేట్స్లో తీసుకోండి. చంద్రుణ్ణి బేస్ చేసుకొని రాసులు కానివ్వండి, చంద్రమానం ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పే వర్షన్ కంప్లీట్గా ఇప్పుడు మరి సూర్యుడికి మారాల్సి వస్తుంది అంటారా? ఏం మారక్కర్లేదమ్మా. ఓకే. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతిని స్వీకరించి చంద్రుడు ప్రతిఫలిస్తాడు. స్వయం ప్రకాశం కాదు చంద్రుడు. మనం చంద్రమానాన్ని అనుసరిస్తున్నాం, చంద్రుడు ఉన్నదాన్ని రాసి అనుకుంటున్నాం. అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకుంటాం. ఇది జ్యోతిష్ శాస్త్రం అనేది వెలుగు, నాలెడ్జ్, జ్ఞానం కోసం. దాని మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఏమీ లేదు. సూర్యుడిని ఫాలో అయితే సరిపోతుంది. మనం చంద్రుడిని ఫాలో అయ్యే పనులు ఏం చేస్తాం? చంద్రుణ్ణి అనుసరించి పనులు ఏం చేస్తాం? నిద్రపోతాం అంతే. సూర్యుని అనుసరిస్తే డైలీ రొటీన్స్ అన్ని. అంటే ఇప్పుడు మనం ఎవరిని ఫాలో అవ్వాలి? ఓకే. మీరు జాతకాలు చూపించుకోవాలి అనుకున్నప్పుడు జ్యోతిష్ శాస్త్రంలోకి వెళ్ళినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో చూసుకోండి మీ రాశికి. జాతకమే జీవితం కాదు. జీవితంలో జాతకం ఒక భాగం అవుతుంది. మనకు వస్తున్న సమస్యలు దేనివల్ల వస్తున్నాయి? సూర్యుడు ఎక్కడున్నాడు? 12 గంటల వ్యయంలో ఉన్నాడు. ఈయన ఏ రాశాధిపతి అయ్యాడు? మనకు వ్యయాధిపతి సంథింగ్ ఏదో చోట ఉన్నాడు. అంటే ఖర్చు దేనివల్ల అవుతుంది అనేది ఆయన చెప్తాడు. సూర్యుడి వల్ల అవుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లం. ఇప్పుడు అందరూ కూడా అనారోగ్య సమస్యలే కదా. మీరు జ్యోతిష్ శాస్త్రం అన్నారు కాబట్టి నాకు ఈ పాయింట్ గుర్తొచ్చింది. వేణుస్వామి గారి ఉదంతం ఆల్రెడీ చూస్తున్నాము. ఆయన చెప్పే జ్యోతిష్యం కానివ్వండి, లేకపోతే ఆయన చేసే వామాచార పూజలు అంటారు ఎక్కువ. బయటికి మేము చూసింది కూడా అవే. వీటిని ఎలా చూడాలండి అసలు? ఇది ఈ కన్ఫ్యూజన్ మనకి ఆదిశంకరాచార్యుల ముందు ఉండేదంటమ్మా. ఈ వామాచారాలు, ఇలాంటి ఆచారాలు, ఇలాంటివి ఇప్పుడు ప్రస్తుతం కనిపించింది మనకి దశమహావిద్యల్లో. ఈ వామాచారం గురించి మాట్లాడితే ఇది ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటివి 74,000 అవైదికాలు. అంటే అవైదికం అంటే వేదం చెప్పలేదు, వేదంలో లేదు, ఇలాంటివన్నీ. ఇవి వీటిని ఏమంటారంటే దుష్కర్మలు అంటారు. మంచి కర్మ కాదు, దుష్టశక్తులు. అంటే శక్తి ఆవిడ. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటామో ఆవిడ ఒక శక్తి. ఓకే. కార్యం దుష్టకార్యం. అంటే కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు అక్కడ ఎక్కువ వామాచారం అంటే ఎడమ చేతిని వాడతారు. పదార్థాల్లో నీచమైనటువంటి పదార్థాలు, నీచు అంటాం దాన్ని. నీచమైనటువంటి పదార్థం, దాన్ని మనం భద్రంగా ఎక్కడ వాడం. ప్రమాణం ఉంది, అది నీచ పదార్థం కాదు. కుడి చేత్తో మాత్రమే తింటాం. మనం నీచమైన చేసే పనులు కొన్ని ఉంటాయి. అది నీచు మాంసము, వాటితో కూడా చేస్తూ ఉంటారు. అవి ఇవి అవైదికాలు. ఇలాంటి వాటి మాయలో పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అని మనకి పంచోపచార పూజ, పంచాయతన పూజా విధానాన్ని అప్పుడే ఆదిశంకరాచార్య వారు పెట్టడం జరిగింది. ఇలాంటివి 74,000 అవైదికాలు ఉన్నాయి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి తాంత్రిక విధానాలు. ఓకే. ఇది కలియుగం కాబట్టి కలి మాయలో పడి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సరే, మీరు అన్నట్టు అది అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రక్రియ కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి వేణుస్వామి గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఏదో కష్టంతో వెళితే ఈ పూజ చేస్తే ఈ ఫలితం మీకు వస్తుంది. మరి ఆయనకి ఈ సమస్య వస్తుందని తెలియలేదా? గౌహటిలో కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి పంచబలి చేస్తే ఈ సమస్య వెలుగులోకి రాకుండా ఆగిపోవాలి కదా, లేకపోతే సమస్య తీరాలి కదా. రోజు రోజుకి జటిలమై ముదురుతుంది ఎందుకు? ఇది సదైన ఆచారం కాదు, ఇది సదా ఆచారం కాదు, ఆమోదయోగ్యం కాదు, నలుగురు మెప్పించేది కాదు, అవైదికము, వేదంలో లేదు. కాబట్టి అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే దాని ప్రతిఫలాన్ని పొందాలి. కర్మ కట్టి కుడిపేస్తుంది అంటారు కదా. ఇది చేసిన కర్మ అంటే మనం చేసే ప్రతి పని కూడా కర్మ. ఆయన చేసింది మంచి కర్మ కాదేమో, సత్కర్మ కాదేమో, అందుకని ఈరోజు బాధపడాల్సి వస్తుందేమో. అంతేగా. ఆయన బాధపడుతున్నారా? ఇంత బాగా జరుగుతుందని సంతోషంగా ఉన్నారా? లేదండి, నిన్న కూడా ఒక వీడియో చూసాం, సూసైడ్ చేసుకొని చనిపోతాము అని. అయ్యో. ఒక వీడియో రిలీజ్ చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి. అంటే బాధపడుతున్నట్లే. అంటే బాధపడుతున్నారు అంటే నువ్వు ఇంతకింత అనుభవిస్తావు, నన్ను బాధ పెట్టావు అని అంటున్నానమ్మా. నేను బాధపడుతూ నువ్వు నన్ను బాధ పెట్టావు కాబట్టి ఇంతకింత అనుభవిస్తావు అని అంటున్నానంటే మరి నేను ఇప్పుడు ఈ బాధకు కారణం ఏంటి? నా బాధకు కారణం నువ్వయ్యావు.
ఉమ్. నువ్వు మళ్ళీ కర్మ అనుభవిస్తూ బాధపడతావు అంటున్నాను. అంటే ఇప్పుడు నేను పడుతున్న దానికి నేను ఎవరు నేనేం చేశాను? ఇంతకు ముందు ఏదో అందరూ చేశాను బాధ కాబట్టి పెట్టారు నేను నన్ను నువ్వు అనే ఒక ఆబ్జెక్ట్ నన్ను నా బాధకు కారణం అయ్యింది. అంటే కర్మ చేస్తే మంచి కర్మ చేస్తే మంచి ఎదురొస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు ఇక్కడే అనుభవించాలి, బాధపడాలి. కానీ మనం చేస్తున్న దాంట్లో మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు. దేనికి? ధర్మానికి. ధర్మో రక్షతి రక్షిత. ఉమ్. ధర్మం శాశ్వతమైంది. అది ఏం చెప్పింది? అనుదిన ధర్మాలు, సూర్యధర్మం అంటే సూర్యోదయానికి పూర్వం ఏం చేయాలి, చంద్రధర్మం, శరీర ధర్మం, వృత్తి ధర్మం, కలియుగ ధర్మం. అంటే సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ స్టూడియోలో మీరు ఎలా ఉండాలి? స్టూడియోకి ఒక ధర్మం ఉంటుంది, ఎంప్లాయీస్ ఉంటారు, యాంకర్ ఉంటుంది, గెస్ట్ ఉంటాడు, కెమెరా లైట్స్ ఉంటాయి. ఇంట్లో ఉన్నట్టు ఉంటారంటే అక్కడ కుదరదుగా. అవును. అలాగే వంటగదిలో ఉన్న ధర్మం బాత్రూంలో ఉండదు, బాత్రూంలో ఉన్న ధర్మం వంటగదిలో ఉండదు, రెండు కలపలేంగా. ఏ ధర్మం ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటే అందరం హ్యాపీగా ఉంటాం. ఉమ్. అంటే మనం దాన్ని అనుసరించాలి. ఆ ధర్మం ఏం చెప్తుందంటే, సూర్యుడికి మనం వేదవాంగ్మయం ఇవ్వబడింది, వేదాలన్నీ కూడా ఈ ధర్మాల్ని చెప్తా. అంటే వేదం తెలియాలి, వేదం తెలిస్తే ఎవరు కూడా బాధపడరు, ఇబ్బంది పడరు, భయపడరు, ఆరోగ్యంగా ఉంటారు.